హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. డే స్పెషల్ అని చెప్పి మేమందరం నాగార్జున సాగర్ వచ్చామండి సెలబ్రేట్ చేసుకుందాం కోసం. అయితే మార్నింగ్ ఎప్పుడో వచ్చాము, ఇప్పుడు ఈవినింగ్ జస్ట్ ఫోటోషూట్, చిన్న ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అందరం సరదాగా ఈ ఫొటోస్ దిగుతూ, ఇంకా కపుల్ షూట్స్ అని ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ దిగుతున్నాము. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీతో అలా అందరం డ్రెస్ కోడ్ అని పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని ఇంకా ఎప్పుడు అంతా తిరుగుతాం కదా, ఇక్కడ వచ్చినట్టు సాగర్ మాత టెంపుల్ వచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికి ఏం జరుగుతుందో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా సన్సెట్ అనమాట, బాగుంది కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా దారిలో వస్తూ బేకరీ దగ్గర సెలబ్రేషన్ కోసం అని చెప్పి ఆగాము. ఈ బేకరీ వాళ్ళు కూడా చిన్న వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మొత్తం డెకరేట్ చేశారు. మేము ఇక్కడికి వెళ్ళే దారిలో మాచర్లలో ఆగాం. మాచర్లో ఆగి ఇంక కేక్ ఇంకా అలానే ఏమైనా తీసుకుందామని చెప్పి, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అలా. టేస్ట్ ఏమో కానీ తీసుకోవడానికి అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగానే ఉంది. కేక్ తీసుకున్నాం, కేక్ టేస్ట్ బాగుంది. లడ్డు తీసుకున్నాం, లడ్డు టేస్ట్ కూడా బాగుంది. ఇంకా చూస్తున్నాం అన్నీ ఎవరికి నచ్చినవి వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. రెడ్ వెల్వెట్ కేక్ ఉంది, నార్మల్ కూల్ కేక్ ఉంది, అన్నీ చూస్తున్నాం. ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నాను. ఇంకా అన్ని కేక్స్ బాగానే ఉన్నాయి. మేము ఫైనల్గా అయితే ఇక్కడ లవ్ అని రాసింది కదా రెడ్ కలర్, ఆ కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా చిన్న చిన్న హార్ట్ షేప్స్ ఉన్నాయి కదా, అవి కూడా అడుగుతున్నారు మా అన్న వాళ్ళు. ఇంకా అది ఒక పీసే 60 రూపీస్ చెప్పారు. ఇంకా ఎందుకులే లైట్ అని చెప్పి ఇంకా దాన్ని తీసుకోకుండా నార్మల్ కేకే తీసుకొని ఇంకా దాన్నే ప్యాక్ చేయించేసాము. ఇంక ఇవంటే నార్మల్ కేక్స్ అనమాట. కూల్ కేక్ ఏమన్నా కరిగిపోయిద్దేమో అన్నట్లుగా కొంచెం ఆలోచించాం. ఇంకా తర్వాత వచ్చేసి పిడుగురాళ్ళ అలా వచ్చామన్నమాట. ఆ దగ్గరకు రాగానే చిన్న పక్కన డాబా ఉంటే అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోవడానికి ప్లేస్ మంచిగా ఉంది, డిన్నర్ కూడా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. ఇంకా మేమంతా లవ్ మ్యారేజెస్ అండి మావి. మొత్తం 4 జంటలు వెళ్ళాము. అందరికీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా పుట్టేశారు. ఒక్క పేరుకి మాత్రం మ్యారేజ్ అవ్వలేదు, జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది. సో అందుకని వాళ్ళతో కేక్ కటింగ్ చేయించామన్నమాట. మిగతా మేమంతా ఫ్యామిలీస్గా మేము ఎందుకులే అని చెప్పి వాళ్ళిద్దరితో కేక్ కటింగ్ చేయించాం. మళ్ళీ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి వాళ్ళకు కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళు ఒక పాపనో బాబునో తీసుకుంటారని చెప్పి అనుకుంటూ చిన్నగా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసాం. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. బాగా జర్నీ అంతా బాగా జరిగింది, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. కానీ మేము ఒకటి ప్లాన్ చేసుకున్నాం ఆ రోజు, ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పి. అది ఇంకొక ప్లేస్గా మారిపోయి సెలబ్రేషన్స్ ఇంకొక ప్లేస్లో జరిగిపోయినాయి. బట్ ఎనీవే ఇది కూడా సాటిస్ఫాక్షనే, బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం, బాగా నచ్చింది. మోస్ట్ మెమరబుల్ డేలా మిగిలిపోయింది. రోజంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ బాగా గడిపేసాము. ఇంకా ఇక్కడ కూడా చిన్న చిన్న ఫొటోస్ అని ఇంకా సేమ్ అలానే ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా బాగానే ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఫుడ్కి వచ్చేసాం. అక్కడే డాబా ఉంది కదా, డాబాలోనే అందరం పుల్కాలు తిన్నారు. ఇంకా అలా తింటూ ఇంకా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ అప్పటికే టైం 10:30 అయిపోయింది. మేము
ఇంటి దగ్గర మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది. నెక్స్ట్ మళ్ళీ రిటర్ను సేమ్ అంతే, నైట్ 8కి స్టార్ట్ అయ్యాము. నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 12:30 అయ్యింది. ఏం కర్రీ? రాజుల గోంగూర. ఇంకా అలా సరదాగా నవ్వుకుంటూ ఇంక అందరం డిన్నర్ చేసేసి ఇక్కడ బిల్ పే చేయడానికి అయితే వచ్చాము. వాళ్ళ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అన్నారు సోంపు. సో ఇంకా మా అన్న ఏం చేస్తున్నాడంటే ఆ ప్లేట్ మాదేలండి, ఆ ప్లేట్లో టిష్యూ పెట్టి ఆ డబ్బాతో నచ్చినంత పోసేసుకున్నారు. ఇక పోసేసుకుని అది తీసుకొచ్చారు. ఇంకొక అన్న బిల్ పే చేస్తున్నారు. ఇక సరే వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. అప్పటికే 10:30 అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నాము. ఇంకా డాబా అయితే బాగుంది, ఫుడ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. అరబీ దాబా అంట, పంజాబీ దాబా, పిడుగురాళ్ళ పంజాబీ డాబా వచ్చేసి ఇంక ఇక్కడికి వచ్చేసాము. నెక్స్ట్ ఇంక ఇక్కడ మా అన్నయ్య టీ తాగుతున్నాడు అనమాట. ఈ టీతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మా సెలబ్రేషన్స్ కూడా ఎండ్ అయిపోయి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి రావడానికి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.